పెండింగ్ లో ఉన్న సీట్లలో అభ్యర్థుల ఖరారు మీద ఎటు తేల్చుకోలేకపోతోంది జనసేన. 3 అసెంబ్లీ ఓ లోక్సభ సీట్పై ఇంకా క్లారిటీ రాలేదు. విశాఖ సౌత్, అవనిగడ్డ, పాలకొండ అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘ కసరత్తు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. మరోవైపు బందరు పార్లమెంట్ సీట్ డైలమాలోనే ఉంది. మరింత మంచి అభ్యర్థుల కోసం పవన్ సర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు. ప్రజాబలం, ధనబలం ఉన్న అభ్యర్థుల కోసం గాలిస్తున్నారు జనసేన అధినేత. జనసేన 3 అసెంబ్లీ ఓ లోక్సభ సీటుకు సంబంధించి ఇంకా ఒక క్లారిటీకి రాలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, ఇంత ఆలస్యానికి కారణం ఏంటి? ఉదయశ్రీ, టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు పొత్తులో వెళ్తుండగా జనసేన 21 అసెంబ్లీ సెగ్మెంట్లు అలాగే 2 పార్లమెంట్ సెగ్మెంట్లో పోటీ చేయడానికి అంగీకారం కుదిరింది. సో ఈ నేపథ్యంలో దాదాపు 18 స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్ని జనసేన ఇప్పటికే ప్రకటించేసింది. అలాగే ఒక స్థానానికి సంబంధించిన కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించిన అభ్యర్థిని కూడా జనసేన ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో మిగిలిన 3 స్థానాలు విశాఖ సౌత్, పాలకొండ అలాగే అవినిగడ్డ ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక విషయంలో దాదాపు సుదీర్ఘ కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం ఆ కసరత్తు తుది దశకు చేరుకున్నట్లుగానే పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం మేరకు తెలుస్తుంది. కానీ ఎప్పటికప్పుడు చివరి నిమిషంలోనే ఉంది, రేపో ఎల్లుండో ప్రకటిస్తారని జనసేన పార్టీ వైపు నుంచి చెప్తున్నప్పటికీ దాదాపు చాలా జాప్యం జరుగుతున్నట్టుగానే కనిపిస్తోంది. సో ప్రధానంగా ఈ 3 సెగ్మెంట్లకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక విషయంలో పెద్ద ఎత్తున జనసేనాని తర్జన భర్జన పడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా అంగబలం, అర్ధబలం, ప్రజాబలం. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవడంతో పాటుగా కొంత స్ట్రేచర్ ఉన్న లీడర్లు ఎవరన్నా మరింత దొరుకుతారన్న అంశానికి సంబంధించి కూడా కొంత చర్చ జరుగుతున్న నేపథ్యంలో కొంత జాప్యం అవుతున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు తెలుస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ పిఎంఆర్ చంద్రశేఖర్.